ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ గారి ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం విజయ డైరీ అనుసంధాన పాడి రైతులు మరియు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో విజయ డైరీలో జరుగుతున్నటువంటి అవినీతి కార్యకలాపాలు అవినీతిని ఎండగడుతూ విజయ డైరీ ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నంద్యాల విజయ పాల డైరీలో జరుగుతుంటున్న అవినీతి చర్యలు అక్రమాలు రాష్ట్రానికి సిగ్గుచేటుగా మారాయి. పాడి రైతుల చెమట చిందించిన కష్టాన్ని కొందరు వ్యక్తులు దోపిడీ చేస్తూ తాము డైరెక్టర్లు చైర్మన్లు అన్న పేరుతో వ్యవహరించడం చాలా బాధాకరం. ఇది ఇక కొనసాగకూడదు. ప్రభుత్వం వెంటనే దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. పాడి రైతుల ప్రయోజనాల కోసం ఏర్పాటైన డైరీలో ఇలాంటి అవినీతి జరగడం అంటే రైతు ఆత్మను అవమానించపరిచినట్లే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆయన మాట్లాడుతూ రైతుల హక్కులను రక్షించడంలో ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయకూడదు. ప్రతి సొసైటీకి సమాన హక్కులు ఇవ్వాలి. ఎన్నికలు పారదర్శకంగా న్యాయబద్ధంగా జరగాలి. ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని పాలరంగాన్ని మళ్లీ నమ్మకంగా నిలబెట్టాలని కోరారు. కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు చివరగా అన్నారు, పాడి రైతులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వెన్నుముక లాంటి వారు. వారిని మోసం చేస్తే వారిపై చర్యలు తీసుకోవడమే కాదు, భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా కఠిన చట్టపరమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాడి రైతులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఈ విజయ డైరీ ఆవరణలో తెలియజేసేటువంటి నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి పాడి పరిశ్రమలకు సంబంధించిన పాడి రైతు సోదరులకు, పాత్రికేయ మిత్రులకు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడానికి ముఖ్య ఉద్దేశం, ఈరోజు నంద్యాల విజయ డైరీలో సొసైటీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ సొసైటీ ఎన్నికలకు నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చిన నోటీసు ఏకపక్షంగా కేవలం చైర్మన్ డైరెక్టర్లంతా ఏకపక్షంగా వారి ఇష్టారాజ్యంగా సొంత ఆస్తిగా వ్యవహరించి ఈరోజు ఎన్నికలు జరుగుతా ఉంది. ఇటువంటి అవకతవకలు జరిగేటటువంటి ఎన్నికలను తక్షణం రద్దు చేసి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ జరిగేటువంటి అవినీతి అవకతవకలన్నిటి కూడా అరికట్టాలని చెప్పి కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఏదైతే ఈ విజయ డైరీలో ఈ పాలక వర్గానికి అనుకూలంగా ఉన్నటువంటి సొసైటీ ప్రెసిడెంట్లను మాత్రమే ఉంచుకొని వారికి అనుకూలంగా లేనటువంటి సొసైటీలన్నింటినీ కూడా ఏకపక్షంగా రద్దు చేయడం జరుగుతూ ఉంది. మరి అటువంటి రద్దు చేసినటువంటి సొసైటీని పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు కేవలం నోటిఫికేషన్ ఇచ్చి వారికి అనుకూలమైనటువంటి గ్రామాలకు మాత్రమే ఎన్నికలు జరపడం చాలా శోచనీయం. అదేవిధంగా ఈరోజు డైరీలో అవసరం లేనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి డైరీకి నష్టం చేకూర్చే విధంగా ఈరోజు ఈ పాలకవర్గం జరుగుతూ ఉంది. ఈ పాలకవర్గం ద్వారా డైరీలో అవసరం లేనటువంటి ఎన్నో మిషనరీలు కానీ ఇక్కడ వర్కులు కానీ అవి కూడా తప్పకుండా వాళ్ళు చేపట్టి వారి స్వలాభం కోసం ఈరోజు డైరీని నష్టాల్లోకి చేర్చడం జరుగుతుంది. ఈ నష్టాలకన్నిటికీ ముఖ్య కారణం ఈరోజు డైరీ మరి పాలకవర్గం ఏదైతే ఉందో వాళ్ళు చేసేటటువంటి ఈ నిరంకుశమైనటువంటి చర్యల వల్ల ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక పాల కేంద్రం ఏదైతే రైతాంగానికి అండగా ఉందో, జీవనోపాధి కల్పిస్తుందో అటువంటి డైరీ ఈరోజు మరి అవసాన దశకు చేరుకునే విధంగా వీళ్ళ చర్యలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మరి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము వినవించుకుంటా ఉన్నాం. ఈ డైరీని ఇప్పటికైనా మరి మంచి దశలో జరిగే విధంగా చర్యలు తీసుకొని ఈ డైరీని మరి కాపాడి ఈ ప్రాంతంలో నంద్యాల ప్రాంతంలో పాడి పరిశ్రమ ఎక్కువ ఉంది. వ్యవసాయం తర్వాత ఉన్నటువంటి ఏకైక పాడి పరిశ్రమ ఈరోజు నంద్యాల డైరీలో నందమూరి తారక రామారావు గారు మరి 83లో స్థాపించినటువంటి డైరీని మరి పునరుద్ధరణ చేసి ఈ ప్రాంత రైతాంగానికి కూడా అనుకూలంగా ఉండే విధంగా మరి ఈ డైరీని రక్షించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఈ డైరీలో ముఖ్యంగా మరి ఎన్నికలు జరపడానికి కారణం మరి వాళ్ళ ఇష్టారాజ్యంతో ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అవి కూడా మరి నంద్యాల డైరీలో గతంలో మరి డైరీ బోర్డు మీటింగ్ జరుపుతామని చెప్పి ఒక ప్రకటన చేశారు. మరి ఆ రోజు నంద్యాల డైరీలో ఎన్నిక జరగడం లేదు, ఇది కర్నూలుకు మార్చడం జరిగింది అని చెప్పి మళ్ళీ నోటీస్ పంపడం జరిగింది. మరి కర్నూలులో అయినా బోర్డు మీటింగ్ జరుగుతుంది అంటే మరి రాత్రికి రాత్రి
బోర్డు మీటింగ్ రద్దు అయింది మరి ఈ బోర్డు మీటింగ్ జరగడం లేదు, ఈ సమావేశం రద్దు చేసినామని చెప్పి మరి ఫోన్ల ద్వారా చెప్పడం జరిగింది ఈ డైరీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్లకు అందరికి కూడా. మరి ప్రెసిడెంట్లందరూ కూడా ఈ సర్వసభ్య సమావేశం రద్దు అయింది అనుకుంటే మరి రద్దు చేసినటువంటి సమావేశాన్ని ఏకపక్షంగా రద్దయిందని చెప్పి మరుసటి రోజే వాళ్ళకు కావాల్సినటువంటి పాల కేంద్రం ప్రెసిడెంట్లందరినీ కూడా ఫోన్ల ద్వారా పిలుచుకొని కర్నూలు డైరీలో మరి సర్వసభ సమావేశం నిర్వహించి మరి కొన్ని సొసైటీలను రద్దు చేసినామని చెప్పి అక్కడ ప్రకటించి మరి ఈరోజు అన్యాయంగా కొంతమంది ప్రెసిడెంట్లను కూడా దాదాపు 4 సొసైటీలు ఈరోజు డైరీలో రద్దు చేయడం జరిగింది. అది చక్రవర్తులపల్లె ఒకటి, నెరవాడ, మరి అదేవిధంగా బల్బనూరు అనుకుంటా, బల్బనూరు 4 సొసైటీలు కూడా రద్దు చేయడం జరిగింది. మరి వాటికి ఏ విధమైనటువంటి కారణం చూపకుండా రద్దు చేసి ఏకపక్షంగా ఎన్నికలు జరుపుతా ఉన్నారు. ఈ ఎన్నికలన్నింటి కూడా ప్రభుత్వం అధికారులు రద్దుపరిచి మరి నిష్పక్షపాతంగా ఈ ఎన్నికలు జరిపి ఈ డైరీని కాపాడాలని చెప్పి కూడా మేము మరి లోకేష్ బాబు గారికి, ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా ఈ వ్యవసాయ శాఖ మంత్రికి, వీళ్ళందరికీ కూడా ఈ రైతాంగం తరఫున విన్నవించుకుంటా ఉన్నాం.